తెలంగాణ రాష్ట్రంలో దళితుల పైన ఇంకా ఇంకా వివక్ష పెరుగుతున్నది. సో అందుకే ఆ పాయింట్ తీసుకుంటున్నా. మా మునుగోడు కాన్స్టిట్యున్సీలో కలకుంట్ల అనే ఒక గ్రామ పంచాయతీ ఉన్నది. అక్కడ సరే ఆ, ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయం చేస్తుంది, అది పక్కన పెడదాం. ఒక ఆయన రెడ్డి గారు ఉన్నారు. ఆ గ్రామంలో. ఇది ఆ, సుధాకర్ రెడ్డి, ఇక్కడ సుధాకర్ రెడ్డి అని రాసిర్రు. ఇంకా నాకు వేరే 2-3 పేర్లు తెలుసు కానీ సరే, రెడ్డి గారుల రాజ్యం నడుస్తున్నాడు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇక్కడుందా, గ్రామం కల్వకుంట్ల. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. మేక సుధాకర్ రెడ్డి ఆలయ ప్రెసిడెంట్ మరియు ఇతర మెంబర్లు, కల్వకుంట్ల గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో ప్రథమ పౌరుడు ఒక గ్రామానికి ఎవరు? సర్పంచ్ ప్రథమ పౌరుడు. అయితే ఈ దేశంలో అంబేద్కర్ మహనీయుడు దళిత సర్పంచ్ అయితే ఒక రకంగా, లేదు బీసీ సర్పంచ్ అయితే ఒక రకంగా, లేదు ఒకవేళ ఓసీ సర్పంచ్ అయితే ఒక రకంగా, ఏమైనా సర్పంచ్ యొక్క బాధ్యతలు వేరుపాటు ఉంటాయి, వాళ్ళ గౌరవ మర్యాదలు వేరుపాటు ఉంటాయని చెప్పేసి ఎక్కడైనా రాజ్యాంగంలో అంబేద్కర్ మహనీయుడు రాసిండా? రాజగోపాల్ రెడ్డి గారు ఎవరు? రాజగోపాల్ రెడ్డి గారు. రాజగోపాల్ రెడ్డి గారి అనుచరుడు ఒక ఆయన పేరు దిగను కానీ అసలు బచ్చగాల గురించి పెద్ద మాట్లాడను, కానీ రెడ్డి గారు ఆయన మునుగోడు నేరంలో పెద్ద పికుడు మునగాని మురుతాడు. నేను టార్గెట్ అయితే పెద్ద ఏ పార్టీ మునగాడో తెలుస్తుంది నాకు కూడా, కానీ నేను చేయదలుచుకోలేదు. చిన్న పెద్ద పట్టించుకోం కదా మనం. పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ గ్రామ పంచాయతీలో ఒక దళిత సర్పంచ్ ఉన్నారు, దళిత మహిళ. ఆ గ్రామానికి రిజర్వేషన్ వచ్చింది, దళిత మహిళ సర్పంచ్ పోటీ చేసి గెలిచింది. మనకి ఇప్పుడు రిజర్వేషన్ లేదు, మన రెడ్డి గారులం కదా, దళిత సర్పంచ్ని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తామని చెప్పేసి ఒక గ్రామంలో ఒక జాతర, ఒక మహోత్సవం చేసిరు. ఇది అవుపిస్తుంది శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామి వారి యొక్క 17వ బ్రహ్మోత్సవం. ఈ ఆహ్వానంలో ఎక్కడ సర్పంచ్ పేరు లేదు, సర్పంచ్కి ఇన్విటేషన్ లేదు, సర్పంచ్కి ప్రస్తావనే లేదు. గ్రామంలో మొదటి పౌరులకు తెలియకుండా ఆ గ్రామంలో ఎక్కడైనా ఏ గ్రామ పంచాయతీలో ఒక రెడ్డి గారు ఉన్న దగ్గర జరిగితే ప్రోగ్రాం ఇట్లనే ఉంటుందా? రాజగోపాల్ నీ నీచమైన నీ అన్ననే ఒకనికి బీసీని ఇట్లా ఉత్సవోసి వచ్చిండు నల్గొండ జిల్లాలో. నువ్వు మునుగోడు ఒక దళిత బిడ్డ పైన వివక్ష చూపిస్తూ నీ వెనకగా తిరిగి ఒక లుచ్చాగాని పట్టుకొని ఒక దళిత సర్పంచ్ అవమానిస్తున్నారు. అక్కడ ఆ లుచ్చగాని పేరు నేను తీయదలుచుకోలే, ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీ అన్న మీద నేను 7 దోషులు మనెత్తి పోసిరు. మా కార్యకర్తలు ఇలా కాంగ్రెస్లో, బీఆర్ఎస్లో, బీజేపీలో, ఇంకా ఏ పార్టీలైనా మునుగోడు నీరులో కానీ ఇంకెక్కడైనా కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీలే కార్యకర్తలా? మా ఓట్లేనా మీరు ఎమ్మెల్యే అయ్యేది? లేదంటే మీ ఓన్లీ రెడ్ల ఓట్లతో అవుతుర్రా? సిగ్గిలేదా మీకేమన్నా? మనుషులు పుట్టిరా, గాల్లో పుట్టిరా? ఈ రోజులల్లా 2026 సంవత్సరం వచ్చిందిరా గార్జనా కొడుకులారా. ఈ రోజులల్లా వివక్ష చూపించలేదురా. ఇంకా వివక్ష లేదు, నా బొచ్చు లేదని రోడ్ల పూట తిరిగి చెప్తారు. ఇంకా సిగ్గిదాపిన గాడిదలు. వివక్ష లేకపోతే ఒక దళిత సర్పంచ్ ఎందుకు అవమానిస్తున్నారు భయ్? మహిళా సర్పంచ్, అది కూడా సిగ్గిదాపిన కొడుకులు తయారయ్యారు మొత్తం. ఈ రాష్ట్రం మొత్తం పాక ముందుకే చాలా సిగ్గు చేసుకుంటే బాగుంటుంది. మహిళా సర్పంచ్ పై కుల వివక్షతో ఘోర అవమానం, అధికారులకు ఫిర్యాదు చేసిన గ్రామ సర్పంచ్. సో దళిత ఎస్సీ మహిళా సర్పంచ్ పై కుల వివక్షతో, అంటరానితనంతో దేవాలయంలోకి రానివ్వకుండా ఘోర అవమానపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై శనివారం మండల తహసీల్దార్ నరేష్ కు ఎంపీడీఓ యుగంధర్ రెడ్డికి ఫిర్యాదు చేసిరు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని కల్వకుంట్ల గ్రామ పంచాయతీ మరి సింగపంగ లక్ష్మమ్మ మాట్లాడుతూ, అధికార వర్గ బలంతో పెత్తందారి పోడలకు పోతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గ్రామ పండుగలు నిర్వహిస్తున్నారు. తాను సర్పంచ్గా ఎన్నిక అయినప్పటి నుంచి వివిధ కార్యక్రమాల్లో వివక్ష చూపుతున్నారని, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో ఈ నెల 26వ తారీఖున జాతర జరగబోతున్నది. సర్పంచ్గా తనకు ఎలాంటి సమాచారం లేకుండానే బ్రహ్మోత్సవాల తారీఖును
నిర్ణయించుకున్నారని తనకు సమాచారం తెలుపకుండానే గ్రామంలో డప్పు చాటింపు వేయించి కుల వివక్షత చూపించారన్నారు. తాను నామినేటెడ్ పోస్టులో ఎన్నిక కాలేదని, ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ప్రతినిధిగా గ్రామ ప్రథమ స్థానంలో ఉన్నానని అన్నారు. మాదిగ సమాజ వర్గానికి చెందిన మహిళననే అక్కసుతోనే కేదారేశ్వర స్వామి ఆలయ అధ్యక్షులు, కమిటీ సభ్యులు తనకు సమాచారం ఇవ్వకపోవడం అంటరానితనం చూపుతున్నారన్నారు. శివరాత్రి పండుగ సందర్భంగా దేవాలయంలోకి కూడా తనను ఆహ్వానించలేదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచిన అనంతరం గ్రామంలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ దేవస్థానం నిర్మాణం చేస్తానని మాట ఇచ్చానని, ఆ మాట ప్రకారం గుడి నిర్మాణం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా తను అడ్డుకొని నానా ఇబ్బందులకు గురి చేసిన విషయాలను గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటి కుల వివక్షతకు తావు లేకుండా చూడాలని కోరారు. ఇలాంటి వివక్షతలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆ రెడ్డి గారు మండల రాజకీయాలు చెప్తారట. ఈ లత్కోరు పనులు చేసుకుంటా మండలాన్ని నేను ఉద్ధరిస్తావు. నీ సొంత గ్రామంలో ఒక దళిత బిడ్డను సహించినప్పుడు మరి రాజగోపాల్ వెనుక ఉన్న దళితులకు సిగ్గు లేదా? లేదంటే ఇప్పుడు ఎవరైతే ఆ గ్రామంలో ఈ రెడ్డి గారు వెనుక నిలబడే దళితులు ఉంటారో వాళ్ళకి సిగ్గు లేదా? మీ తోటి ఒక దళిత బిడ్డను, ఒక దళిత మహిళను సర్పంచ్గా ఉంటే ఆ మహిళను అవమానిస్తుంటే సిగ్గు లేకుండా ఎట్లా తిరుగుతారా వెనకంగా? వాడేమో నల్గొండలో ఉత్సవోజు వచ్చిన అన్న, ఈ సన్నాసి ఏమో ఇట్లా దళారులను పెంచి, ఈ పొలిటికల్ దళారులు అంతా ఇళ్ళ వంతరు అల్ల వంతరు అల్లి తీర్ల వంతరు. మరి ఇట్లా ఒక దళిత బిడ్డను అవమానించుకుంటా గ్రామంలో మొదటి పౌరులు నువ్వు అని బాయ్, నువ్వు ఆపడానికి. ఇప్పుడు ఒక రెడ్డి ఉన్న దగ్గర ఇట్లే పోయి వివక్ష చూపిస్తే మీరు బతకనిస్తారా అని? అరే ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కుల వివక్ష చూపిస్తున్నట్టుగా, ఇంకా మీరు బుద్ధి మార్చుకుంటలేరు. కాంగ్రెస్ అంటే రెడ్ల రాజ్యం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా చేసింది మన మొత్తపల్లి కాంగ్రెస్ వాళ్ళే. నాకు తెలియదు, అన్ని లెక్కలనే తెలుసు. కానీ సో ఎందుకో సన్నాసి పేరు తీసుకుడు వానేందుకు హైలైట్ చేసి చేస్తలేను అంతే. సో రాజగోపాల్ రెడ్డి జర నీకు సోయి రావాలని కోరుతున్నా. దళిత మహిళ పైన కల్వకుంట్ల గ్రామంలో నీ వెనకాల తిరిగి ఒక సన్నాసి, ఒక రెడ్డి దళిత బిడ్డను అవమానిస్తున్నాడు. వానికి సిగ్గు చెప్పు, లేదా నువ్వన్నా సిగ్గు తెచ్చుకో. నాకు ఎరక, నాకు ఏం చేయాలి మాకు కూడా ఎరక. అన్ని నువ్వు అన్ని చూస్తూనే ఉన్నాం. మందికి మంగళాడుతుంట, మనకు శనాడుతుంట. మనం మందికి నీతి చెప్తాం పద్ధతి లెక్క. రేవంత్ రెడ్డికి ఇంకోనికి మనం చేసే లుచ్చ పనులే ఇవి. మన కార్యకర్తలు వెనక కార్యకర్తలు రెడ్లు అయ్యగారులు చాలా మంచి పని చేస్తారు. గ్రామాల్లో దళిత బిడ్డల సర్పంచులు అయితే ఓర్వలేక తెస్తారు. నీ బతికేందంటే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నా మునగాన్ లెక్క అని చెప్ప తిరిగి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల్లో సరి సమాన నిధులు ఇస్తారని ఏతులు వాడుకుంటా నువ్వు అదే లత్కోరు పని చేస్తాను. బీఆర్ఎస్ బీజేపీ ఉమ్మడిగాలో లేదంటే సపరేట్గానో సర్పంచ్లు ఉప సర్పంచ్లు ఉండి ఆ గ్రామంలో నీకు ఎట్లాంటి రాజకీయ అవకాశం లేనప్పుడు నువ్వు ఆయా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తలేవు. తెలుసుకో, అన్నీ బయటపడుతూనే ఉంటే దయచేసి మారవని కోరుతానా. దళితుల పని వివక్ష చూపిస్తే దళితుల ఓటు నాకు అక్కర్లేదని చెప్పు నువ్వు మునగానం అయితే. లేదంటే నీ కార్యకర్తల్లో ఉన్న రెడ్లను దళితుల ఓట్లు మాకు అక్కర్లేదు, దళిత కార్యకర్తలు వెనక తిరుగుతుందని చెప్పు. అప్పుడు సిగ్గు శరంతో మీ అందరం కూడా పక్క జరుగుతాం. మా ఓట్లు కావాలి, మా జేజేలు కావాలి, కానీ మీ సర్పంచ్ల ఎంపీటీసీలం అయితే ఓరవరు మీ కళ్ళు. ఏం మనసులే మీరు? మనిషి ఇప్పుడు కొట్టురా, గాలి ఇప్పుడు కొట్టురా? ఏమన్నా వెనకటి రోజులా, మన తాతల రోజులా? సిగ్గులేదు. ఇంకా నేను పేదలు అయిపోయినది, ఇంకా నేను కడతా, నా కట్టలు ఇంత పొడుగు అని చెప్పుకోగలుగుతాను. ఇదేనా మీరు కట్టేది?